హాయ్ అండి. కేరళ స్టైల్ చికెన్ చుక్కా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ గరం మసాలా రెసిపీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే విజిట్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మసాలా అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఆయిల్కి బదులుగా కోకోనట్ ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ముక్క తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది, అంటే చికెన్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ చుక్కా రెసిపీ రెడీ అయిపోయింది.